ఇందిరమ్మ కాలనీలో ఒక నివాసుడిగా, ఇందిరమ్మ కాలనీలో లోకల్ అభ్యర్థిగా ఇక్కడ ఉన్నటువంటి ఒక సమస్యలపై నాకు మాత్రమే పూర్తి అవగాహన ఉందని నేను భావిస్తూ మీకు చెప్తా ఉన్నాను. ఇక్కడ ఇందిరమ్మ కాలనీలో పలు సమస్యలు ఉన్నటువంటి ఒక మాట వాస్తవము. గడిచిన 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ హయాంలో నల్లమోతు భాస్కర్ రావు గారు గౌరవనీయులు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా మీ ముందలే ఉన్నాయి. అది మాజీ కౌన్సిలర్ అయినటువంటి ఒక సాదినేని స్రవంతి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మీ అందరికి కూడా రావటం జరిగింది. మీరందరూ కూడా ఆ ప్రతిఫలాన్ని అనుభవించారని నేను భావిస్తా ఉన్నాను. ఇందులో భాగంగా మనము 5 సంవత్సరాల పీరియడ్లో ఒక 2 సంవత్సరాల కాలం పాటు కరోనా తోటి మనము అతలాకుతలం అయిపోయి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మన నియోజకవర్గ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కుదేలమైనప్పటికీ కూడా ఆ తర్వాత ఉన్నటువంటి ఒక అత్యంత తక్కువ సమయంలో కాలనీని మరింత అభివృద్ధి చేయాలి. అదేవిధంగా పట్టణంలోనే 48 వార్డులలో కాలనీకంటూ ప్రత్యేక స్థానాన్ని కల్పించాలని అలుపెరుగని పోరాటము అవిశ్రామంగా అతను చేసి సాదినేని శ్రీనివాసరావు గారు ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూర్చడం జరిగింది. అందులో భాగంగానే మన కాలనీలో 2nd లేఅవుట్ మరియు 1 లేఅవుట్లలో అంతర్గత సీసీ రోడ్లను, డ్రైనేజీలను వారు శ్రాయశక్తులా కష్టపడి అత్యధిక నిధులను తెచ్చి వాటినన్నింటినీ కూడా అభివృద్ధి పరచడం జరిగింది.